ఈవేళ రాష్ట్ర శాసనసభలో ఒక కీలకమైన అంశం ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలో వ్యవసాయ భూములకు నీటిపారుదల కోసం అని చెప్పని, ఇరిగేషన్ కోసం అని చెప్పని చేపడుతున్న ఎత్తిపోతల పథకాలు, వాటి ఖర్చు, వాటి కోసం అవసరమైనటువంటి విద్యుత్తు, సాధ్యాసాధ్యాల మీద ఒక ప్రశ్న వచ్చింది. దాని మీద చర్చ జరిగింది కొంతమేరకు. ఇది చాలా అత్యంత కీలకమైన విషయం కాబట్టి ఇది శాసనసభకు పరిమితం కాకూడదు. ఈ రాష్ట్రంలో ఆలోచించే వారందరిలో కూడా ఈ చర్చ చెలరగాలి. లోక్సత్తా పార్టీ 100కి 100 పాళ్ళు నీటిపారుదలకు అనుకూలం. మొట్టమొదటి నుంచి కూడా జలయజ్ఞాన్ని సూత్రప్రాయంగా ప్రతి నీటి బొట్టుని సద్వినియోగం చేసుకోవాలని చెప్పినటువంటి భావనని 100కి 100 పాళ్ళు సమర్థించింది లోక్సత్తా ఉద్యమము, లోక్సత్తా పార్టీ. ఒక వ్యక్తిగా నాకు ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఆదరణ, విశ్వాసం, గౌరవం పొందే అవకాశం ఏమన్నా వచ్చింది అంటే నేను ప్రభుత్వంలో ఒక అధికారిగా పనిచేస్తున్నప్పుడు జిల్లా కలెక్టర్గా ప్రకాశం జిల్లాలో 2 లక్షల ఎకరాలు నీటిపారుదలకి ఒక రికార్డు 2.5 సంవత్సరాల కాలంలో, దేశ చరిత్రలో ఇప్పటికి కూడా ఇదే రికార్డు. 2.5 సంవత్సరాల కాలంలో 2 లక్షల ఎకరాలకి అతి తక్కువ ఖర్చుతో చిన్న నీటిపారుదల పథకాలతో, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములతో, బోర్వెల్స్తో, డైవర్షన్ స్కీములతో 2 లక్షల ఎకరాలు నీటిపారుదల కల్పించింది ఇంతవరకు దేశ చరిత్రలో ఈనాటికి కూడా లేదు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఇరిగేషన్ కానీ, డ్రైనేజ్ కానీ గోదావరితో ప్రారంభించి కృష్ణా గోదావరి డెల్టాల్లో ఇరిగేషన్, డ్రైనేజ్ ఈ రెంటిని కూడా ఆధునికీకరించాలి, వీటిని బాగు చేయాలి, డ్రైనుల్లో ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించి మురుగునీరు సరిగ్గా పారే ఏర్పాటు చేయాలి. అక్టోబర్, నవంబర్ మాసాల్లో సాధారణంగా తుఫాన్లు వస్తుంటాయి కాబట్టి తీర ప్రాంతంలో ఆ తుఫాన్ల కారణంగా పంట పండే దశలో, పంట చేతికొచ్చే దశలో రైతులు నష్టపోకూడదు అన్న లక్ష్యంతో ఒక ఉద్యమంలాగా తూర్పుగోదావరి జిల్లాలో రైతుల సహకారంతో ఆనాడు పనిచేశాం 1989లో. ఆనాడు సీతాపతి గారు తరువాత ప్రభుత్వంలో ఇప్పటికి కూడా ఉన్నారనుకుంటా, నాకు తెలీదు, సలహాదారుగా ఉన్నారు. ఆనాడు నా దగ్గర ఎస్సీగా పనిచేశారు. ఆయన ఇన్వెస్టిగేషన్ డివిజన్లో ఉండేవారు. ఆయన పిహెచ్డీ చేశాడు, ఆయన డాక్టరేట్. ఆనాడు ఆయన్ని ప్రోత్సహించి కృష్ణా గోదావరి డెల్టాల్లో ఈ డ్రైనేజీ పూర్తిగా బాగు చేయడం కోసం అని చెప్పని దశల వారీగా ఒక్కొక్క కాలువ కింద ఒక్కొక్క సంవత్సరం తీసుకుని, ఎంచేతంటే మీకు ఖరీఫ్కి రబీకి మధ్య గోదావరి డెల్టాలో మీకుండే సమయం చాలా కొద్ది రోజులు మాత్రమే. ఆ కొద్ది రోజుల సమయంలో ఈ డ్రైన్స్ని బాగు చేయడం సాధ్యం కాదు. అలాగని మొత్తం డ్రైన్లన్నీ కూడా మూతేసేస్తే జరిగే పని తక్కువ, రైతులకు నష్టం ఎక్కువ. అందుకని దశల వారీగా తీసుకుని ఒక్కొక్క సంవత్సరం కొన్ని కాలువలను మూసేసి అక్కడ రబీ పంటని పోగొట్టుకున్నా కూడా దీర్ఘకాలికంగా రైతులు న్యాయం జరిగేట్టుగా ఒక బృహత్తర పథకాన్ని తీసుకురావడం, దానికి ప్రజలను ఒప్పించడం, డ్రైన్ల ఆక్రమణ తొలగించడం జరిగింది. దాని పర్యవసానంగా 1990 మేలో వచ్చినటువంటి తుఫాన్ని ఆసరాగా తీసుకుని ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు, వారిని స్వయంగా నేను కలిసి గట్టిగా పట్టుబట్టి ఆయన్ను కోరాను, మీరు ఈ పనిని చేపట్టండి అని చెప్పని. ఆయన పుట్టి పెరిగింది హైదరాబాద్ చుట్టుపక్కలైనా కూడా తెలంగాణ ఉద్యమానికి 69లో నాయకత్వం వహించిన నాయకుడైనా కూడా ఏ రకమైన ప్రాంతీయతత్వం లేకుండా ఈ రాష్ట్రమంతా ఒక్కటి, రాష్ట్రంలో రైతులంతా ఒక్కటే అని చెప్పని, న్యాయం జరగాలని చెప్పిన కోరికతో ప్రపంచ బ్యాంక్ వెళ్ళి మరి, ఆయన అమెరికా వెళ్ళిన సందర్భంలో ఆరోగ్యం కోసం అని చెప్పని ప్రపంచ బ్యాంక్ వెళ్ళి మరి ఆయన దీన్ని సాధించుకొచ్చారు. తర్వాత ఆయనే తమిళనాడు గవర్నర్గా నాకు స్వయంగా చెప్పారు ఏం జరిగిందో. ఆనాడు ప్రపంచ బ్యాంకులో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నది ఒక పాకిస్తానీ అధికారి. ఆయనే తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రిగా, ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా వచ్చారు. సైనిక నేతృత్వ కాలంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యాడు, మహమ్మద్ యూనస్ అని చెప్పని. ఆయన వరల్డ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు అన్నాడు. ఆయన దగ్గరికి
వెళ్ళి చాలా బిడియంగా మన ముఖ్యమంత్రి గారు, అప్పటికింకా ప్రపంచ బ్యాంక్తో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి పెద్దగా సంబంధాలు లేవు. మీకు గుర్తుందో లేదు, ఇంకా అప్పటికి ఆర్థిక సరళీకరణ జరగల దేశంలో. 91లో జరిగింది ఈ సంఘటన, జరిగింది 90లో. కాబట్టి ఆయన చాలా ప్రపంచ బ్యాంకులో అత్యున్నత అధికారి. ఆయన కొంచెం బిడియంగా అపాయింట్మెంట్ తీసుకుని కార్డు అది పంపిస్తే వాషింగ్టన్ డీసీలో వరల్డ్ బ్యాంక్ ఆఫీసులో ఆయన వెంటనే పిలిపించారు లోపలికి. పిలిపించగానే ఆయనే గుర్తుపట్టి, డాక్టర్ రెడ్డి మన ఇద్దరం కలిసాం 20 ఏళ్ల క్రితం, నేను మీ రాష్ట్రానికి వచ్చాను, అప్పుడు మీరు నేను కలిసి కొన్ని చోట్ల తిరిగాము అని చెప్పి ఆయన చెప్పారు. అప్పుడు చెన్నారెడ్డి గారు నాతో అన్నారు, జయప్రకాష్ నాకు గుర్తున్నది, కానీ ఇప్పుడు చాలా పెద్ద అధికారి ఆయన గుర్తుంటుందో లేదని చెప్పి నేను ప్రస్తావించలేదు. ఆయనే ప్రస్తావిస్తే అప్పుడు నేను చెప్పాను, అవును నాకు గుర్తున్నదే, ఫలానా చోట్ల తిరిగామని చెప్పని. అప్పుడు ఆయన అడిగట, కొన్ని మొక్కలు నాటించారు మీరు నాతోనూ, ఆ మొక్కలు ఎట్లా ఉన్నాయని. చెన్నారెడ్డి గారు చాలా విజ్ఞుడు, దూరదృష్టి గలడు కాబట్టి వెంటనే ఇండియాకి ఫోన్ చేసి ఆ మొక్కల చెట్లైన వెంటనే ఫోటోలు తీయించి దాన్ని వాషింగ్టన్ డీసీకి వెంటనే ఏర్పాటు చేయించి ఆయనకు చూపెట్టి ఆయన్ని ప్రసన్నం చేసుకుని ప్రపంచ బ్యాంక్ నిధుల్ని ఈ కృష్ణా గోదావరి డెల్టాల కోసం సాధించారు. ఈ చరిత్రను ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఒక రాజకీయ సంకల్పంతోనో లేకపోతే దివాళాకోర రాజకీయ విధానాలతోనో లేకపోతే అధికారంలో ఉన్న పార్టీని నిరుకున పెట్టాలన్న ఉద్దేశంతో నేను ఈవేళ ఈ ప్రస్తావన చేయడం లేదు. నీటిపారుదల 100కు 100 అవసరం అని చెప్పని గుర్తించేటువంటి పార్టీ లోక్సత్తా పార్టీ. దానికి పూర్తిగా నేను వ్యక్తిగా కట్టుబడి ఉన్నాను. నా జీవితంలో గతంలో దానికి ఒక అధికారిగా లేక ఒక పౌరుడిగా, ఒక పౌర సమాజ ఉద్యమ నేతగా ఇంతవరకు నేను చేసిన, సాధించిన, ప్రజల సహకారంతో సాధించిన, లేకపోతే నేను పోరాటం చేసిన, నేను జీవితంలో ఒక వ్యక్తిగా, ఒక అధికారిగా, ఒక పౌర సమాజ ఉద్యమ నిర్మాతగా